లాస్ట్ వీడియోలో మనం 2 బేబీస్ గురించి విన్నాము. ఇప్పుడు థర్డ్ బేబీ గురించి చూద్దాము. ఈ బేబీ వచ్చేసి అరౌండ్ 30 వీక్స్ ఆఫ్ జెస్టేషన్కి డెలివరీ అయ్యారు. బర్త్ వెయిట్ వచ్చేసి 1 kg అనమాట. మదర్కి సర్వైకల్ ఇన్సఫిషియన్సీ ఉండడం వలన ప్రీటర్మ్ లేబర్లోకి వెళ్ళి డెలివరీ అవ్వడం జరిగింది. ఈ బేబీ మన దగ్గరికి అరౌండ్ 11 days ఆఫ్ లైఫ్ అప్పుడు వచ్చింది. వచ్చేటప్పటికి సివియర్ బ్లడ్ ఇన్ఫెక్షన్తో వచ్చిందనమాట. సో ఈవెన్ మనకి ప్లేట్లెట్ కౌంట్ కనుక తీసుకుంటే 30,000 తగ్గిపోయి ఉన్నాయి. అండ్ ఈవెన్ మనకి బేబీ కూడా ఆయాసం కానివ్వండి, దానివల్ల వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇమీడియట్గా మనకి అవసరమైన బీపీ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ అన్నీ స్టార్ట్ చేసుకున్నాము. సో స్లోగా ఇన్ఫెక్షన్ అనేది తగ్గి నెక్స్ట్ 3 to 5 daysకి మెల్లగా రికవర్ అవుతూ వచ్చారు. డిశ్చార్జ్ అయ్యే టైంకి బేబీ వెయిట్ వచ్చేసి 1.48. సో ఈ బేబీ కూడా మనతో ఆల్మోస్ట్ 3 weeks వరకు ఉండడం జరిగింది. సో ఈ 3 babies కూడా ఏంటంటే ఫస్ట్ బేబీలో మనకి పొట్టకు సంబంధించిన కాంప్లికేషన్స్ వచ్చాయి, రెండో బేబీలో లంగ్స్ గురించి, థర్డ్ బేబీలో ఇన్ఫెక్షన్. అంటే ఈ 3 కూడా మెయిన్ కాంప్లికేషన్స్ ఫర్ ప్రీటర్మ్ డెలివరీ. సో ఇలా మనం కాంప్లికేషన్స్ని మంచిగా హ్యాండిల్ చేయడం వలన ఫ్యూచర్లో వాళ్ళకి అవుట్కమ్ కూడా బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.